నగేష్ చెప్పండి. ప్రెసెంట్ చూస్తున్నాం స్పీకర్ జడ్జ్మెంట్ ఆధారంగానే తెలంగాణ పాలిటిక్స్ మారబోతున్నట్టుగా అర్థమవుతోంది. బై ఎలక్షన్స్ రాబోతున్నాయా, లేకపోతే ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేస్ ఎవరైతే ఇటు ఆరోపణ ఎదుర్కొంటున్నారో వాళ్ళకు అనుకూలంగా తీర్పు రాబోతుందా అనేది ఉత్కంఠగా మారింది. అసలు అప్డేట్స్ ఏంటి నగేష్? 5 ఎమ్మెల్యేలకు సంబంధించి గత కొద్ది నెలలుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ ముగిసింది. ఎందుకంటే ఓపెన్ కోర్టులోనే ఇటు ఎమ్మెల్యేల తరపున అడ్వకేట్లు, ప్రతిపక్ష ఎమ్మెల్యేల తరపున అడ్వకేట్ల వాదనలను కూడా పూర్తిగా విన్నారు. పార్టీ మారిన విషయం, పార్టీ ఎందుకు మారారు, ఒక పార్టీలో గెలిచిన తర్వాత, ఒక పార్టీ గుర్తుపై గెలిచిన తర్వాత ఇంకో పార్టీకి ఎందుకు వెళ్ళారన్న కోణంలో పూర్తిగా విచారణ జరిగింది. దాదాపు ఇందులో అరకెప్పుడు గాంధీ కానీ, తెల్ల వెంకట్రావు కానీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, దానం నాగేందరు, కడియం శ్రీహరి, కాళే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్. మొదట ఈ 5 అరకెప్పుడు గాంధీ ప్రస్తుతం పిఎస్సి చైర్మన్గా ఉన్నారు. పిఎస్సి చైర్మన్గా ప్రతిపక్ష పార్టీకి ప్రజా పద్దులకు సంబంధించి ఆ చైర్మన్ పోస్ట్ ఇస్తారు. కానీ తాను ప్రతిపక్షం పార్టీ తరపునే పిఎస్సి చైర్మన్గా ఎన్నుకున్నారని చెప్పి అరకెప్పుడు గాంధీ తన వాదనలో వినిపించారు. ఆ పదవి కూడా ఖచ్చితంగా అసెంబ్లీ ఆనవాయితీ ప్రకారం ప్రతిపక్ష పార్టీకే అప్పచెప్తుంటారు పిఎస్సి చైర్మన్ పదవిని. అంటే ఇది అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తను చెప్పారు. ఇప్పటికీ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని తన వాదనలో వినిపించాడు. తెల్ల వెంకట్రావు తాను నియోజకవర్గ సమస్యల కోసమే కలిశాను ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కలిశానని చెప్పుకొచ్చారు. తాను అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కూర్చుంటున్నానని చెప్పుకొచ్చారు. పార్టీ మారినట్లు ఎక్కడ తాను సంతకం చేయలేదు, పార్టీ మారినట్లు కూడా ఎటువంటి సాంకేతిక ఆధారాలు కూడా లేవు అని చెప్పి తను చెప్పుకొచ్చారు. ఎందుకంటే ముఖ్యమంత్రిని కలిసిన సందర్భాల్లో కూడా పార్టీ కండువ వేశాడని చెప్పి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్లు వాదించారు. కానీ ఆ కండువ పైన ఎటువంటి గుర్తు లేదు, కేవలం మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువ కప్పాడు తప్పితే అది పార్టీ కండువ కానే కాదని చెప్పి తన వాదనలో వినిపించాడు. ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా సీఎంని కలిసిన సందర్భంలో మామూలుగా కండువ కప్పారని చెప్పుకొచ్చారు. తదుపరి తాను మళ్ళీ బీఆర్ఎస్ కండువా కప్పుకుందని చెప్పి మళ్ళీ తాను చెప్పుకొచ్చారు. అంటే ఎప్పుడు కూడా తాను గెలిచినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీని వీడలేదు, గందరగోళ వల్లనే పార్టీ మారని చెప్పి తనపైన ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు సరికావని చెప్పి తన వాదనలో వినిపించారు. ఎందుకంటే అనర్హత పిటిషన్ వేయడం అనేది చెల్లదని చెప్పి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తరపున అడ్వకేట్లు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇచ్చిన లెటర్ ప్యాడ్లో కూడా ఇదే వాదన వినిపించారు. గూడెం మైపాల్ రెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే కూడా గూడెం మైపాల్ రెడ్డి కూడా పటాన్ చెరువు అభివృద్ధి సంబంధించి ప్రభుత్వంతో సమన్వయం అవసరమని చెప్పి చెప్పుకొచ్చారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే మంత్రులతో భేటీ కావడం అనేది జరిగింది. మర్యాదపూర్వకంగా తన పైన కండువ వేశారు తప్పితే తాను మాత్రం బీఆర్ఎస్ పార్టీగానే కొనసాగుతున్నానని చెప్పి చెప్పుకొచ్చారు. చర్యలు తీసుకోవడానికి ఎటువంటి చట్టపరమైన అవకాశం లేదని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి తన లెటర్ హెడ్లో స్పీకర్కి ఇచ్చిన లెటర్ హెడ్లో పేర్కొన్నారు. గూడెం మైపాల్ రెడ్డి తరపున అడ్వకేట్ కూడా ఇదే వాదనని ఓపెన్ కోర్టులో వినిపించారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నది మర్యాద కోసమే అని చెప్పి ప్రకాష్ గౌడ్ తన వాదనలో వినిపించారు. కాంగ్రెస్ సభ్యత్వం తాను ఎక్కడ తీసుకోలేదు, మరి రిసిప్ట్ ఒకవేళ తాను రిసిప్ట్ తనకి ఇస్తే కనుక చూపించాలని చెప్పి వాదనలో వినిపించారు. బీఆర్ఎస్ దగ్గర పార్టీ మారినట్లు ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చూపించాలని చెప్పి డిమాండ్ చేశారు. మీడియా క్లిప్పింగ్లు ఎడిట్ చేసినవి అవన్నీ కూడా సాక్ష్యాలుగా తీసుకోకూడదని చెప్పి వాళ్ళ వాదనలో వినిపించారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య మాత్రమే అని చెప్పి ప్రకాష్ గౌడ్ వాదించారు. సో ఓవరాల్గా సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ అంశం కాబట్టి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా దీన్ని రకరకాలుగా తన అంటే అడ్వకేట్లను పిలిపించడం కావచ్చు, ఈ పిటిషనర్లను పిలిపించడం కావచ్చు, యథావిధిగా జరుగుతున్న ప్రక్రియ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారమే అసెంబ్లీలో కూర్చుండి చేశారు. కొద్దిసేపట్లో ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ చిట్ రాబోతుందా లేదంటే అనర్హత వేటు పడుతుందన్న అంశం అయితే ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ రేపుతున్న అంశమనే చెప్పచ్చు. కానీ 5 ఎమ్మెల్యేల వాదన మాత్రం డిఫరెంట్గానే ఉంది. కానీ బీఆర్ఎస్ తరపున ఎవరైతే ఆపోజిట్లో వేసిన ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ పార్టీ మారారు కాబట్టి ఖచ్చితంగా అనర్హత పిటిషన్ వేయాల్సిందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. వాళ్ళ అడ్వకేట్ల తరపున కూడా ఇదే వాదన వినిపించారు. ఎందుకంటే ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో కండువా కప్పిన ఫోటో క్లిప్పులు కావచ్చు, ముఖ్యమంత్రితో తిరిగిన దృశ్యాలు ఇవన్నీ కూడా వాళ్ళు అందులో జోడించారు. కానీ వీళ్ళందరూ కూడా తాము ఎక్కడ గాంధీ భవన్కి వెళ్ళి ప్రెస్ మీట్లు నిర్వహించడానికి గాంధీ భవన్లో కూర్చొని
తాము ఎక్కడ అధికారికంగా మాట్లాడిన సందర్భం లేదని చెప్పి ఈ ఎమ్మెల్యేలు వాదన వినిపిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ పార్టీ మారి కండువా కప్పుకుంటే కనుక ఖచ్చితంగా గాంధీ భవన్కు వెళ్ళి ప్రతిపక్ష అంటే అధికార పక్ష పార్టీ ఎమ్మెల్యే హోదాలో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తుంటారు. సిఎల్పిలో కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇదే సందర్భం కొనసాగుతుంది. సిఎల్పి కూడా ఒక పార్టీకి సంబంధించిన వేదిక కాబట్టి అక్కడ కూడా ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తుంటారు. అంటే బీఆర్ఎస్ ఎల్పీ సంబంధించిన కూడా వాళ్ళు కూడా అంటే వాళ్ళ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ఉంటే కూడా ఖచ్చితంగా అధికార పార్టీ పైన వాళ్ళు కూడా కూర్చుండి ప్రెస్ మీట్లు నిర్వహించి విమర్శిస్తుంటారు. కానీ ఈ సందర్భం ఎక్కడా జరగలేదని చెప్పి వీళ్ళందరూ వాదనలు వినిపించారు. ఇప్పటికి కూడా తాము అసెంబ్లీలో కూర్చున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ తరపునే ఎమ్మెల్యేలుగా కూర్చుంటున్నాం తప్పితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కడ కూర్చుండడం లేదని చెప్పి వాళ్ళు వాదన వినిపించారు. అంటే ఒకవేళ అసెంబ్లీ లోపల కూడా అధికార పార్టీ తరపున వాళ్ళు బీఆర్ఎస్ను విమర్శించడం జరిగితే కూడా అది అధికారిక క్లిప్పింగ్లో ఖచ్చితంగా ఉండేది. కానీ ఆ అధికారిక క్లిప్పింగ్లో కూడా ఎక్కడ కూడా ఈ ఎమ్మెల్యేలు మాట్లాడిన సందర్భాలు లేవని చెప్పి వాళ్ళ అడ్వకేట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందు వాదనలు వినిపించారు. ఎందుకంటే ప్రతి సందర్భంలో అసెంబ్లీ నడిచిన సందర్భంలో ఖచ్చితంగా అధికార పార్టీ విపక్ష సభ్యుల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం కొనసాగుతుంది. వాగ్యుద్ధం కూడా కంటిన్యూ